వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే సోలార్ ప్యానెల్కి సంబంధించి ఎవరైతే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నారో మరి ఈ యొక్క ఎండలకు భయపడి కరెంట్ ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వారు ఉంటారు. మరి వారందరికీ కూడా ఎలక్ట్ అంటే ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి అయితే ఇది అమల్లోకి రాబోతుంది అన్నమాట. 2026 నుంచి దేశంలో కొత్త సోలార్ రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. మరి ఇది కేంద్ర ప్రభుత్వం అయితే స్వయంగా తెలియజేస్తుంది. ALMM రూల్స్ను కఠినంగా అమలు అయితే చేయబోతుంది. ఇకపై ఇండియాలో తయారైన DCR సోలార్ సెల్స్ ఉన్న ప్యానెల్స్కే ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇవ్వనున్నారు. అసలు ఏం మారబోతుంది, కొత్త రూల్స్కి సంబంధించిన వివరాలు ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. జూన్ 1వ తేదీన తర్వాత కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ప్రాజెక్టులకు నాన్ DCR ప్యానెల్స్ అనుమతి అయితే ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల ప్యానెల్స్ మాత్రమే వాడాల్సి రావచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే బయట సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ప్యానెల్స్ అనుమతులు అయితే ఉండకపోవచ్చు అనమాట. కేవలం ప్రభుత్వం ఏదైతే ఆమోదించిన ఉంటాయో కంపెనీలు ఈ యొక్క ప్యానెల్స్ మాత్రమే వాడాలి. ఇక సబ్సిడీ పొందాలంటే గనక కొత్త నిబంధనలు అయితే తప్పనిసరి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సోలార్ ప్యానెల్స్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క పనులు ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులకు మాత్రం కేసు వారీగా గడువు పెంచే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సందర్భంగా తెలిపింది. మరి PM సూర్యగార్ స్కీమ్ కింద సబ్సిడీ తీసుకునేవారు అధికారిక పోర్టల్ ద్వారానే అప్లై చేయాలని కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క సోలార్ ప్యానెల్స్పై కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అయితే రాబోతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంత క్లుప్తంగా కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. లైక్ చేస్తూ కామెంట్ సెక్షన్ తెలియజేసినట్లయితే ఇంకా డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.